హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈరోజు మన వీడియో ఏంటంటే, మీరు ఆల్రెడీ టైటిల్లోనే చూసే ఉంటారు కదా, మనం ప్రతిరోజు తాగడానికి టీ కాఫీ తయారు చేసుకున్నప్పుడు వచ్చే డికాషన్ పౌడర్తో మంచి బాడీ స్క్రబ్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియో అనమాట. ప్రతి ఒక్కరింట్లో ఖచ్చితంగా టీ అయినా తాగుతుంటారు, లేదంటే కాఫీ అయినా తాగుతూ ఉంటారు కదా. ఎంత గ్రీన్ టీ, లెమన్ టీ, లేకపోతే ఇమ్యూనిటీ పెంచుకోవడానికి టర్మరిక్ టీ, అవన్నీ ఎన్ని తాగినా కూడా ఏదో ఒక టైంలో లేకపోతే ఇంట్లో వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి మనం టీ చేసుకుంటూ ఉంటాం, లేదంటే కాఫీ చేసుకుంటూ ఉంటాం కదా. అలా చేసినప్పుడు డికాషన్ పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ని మనం ప్రతిరోజు పడేస్తూ ఉంటాం కదా. అలా పడేయకుండా ఒక మంచి బాడీ స్క్రబ్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అనమాట. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? దెన్ లెట్స్ గెట్ ఇంటు ది వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేసి పక్కన బెల్ బటన్ని ఆల్ అని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నా వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసారంటే మీకు వచ్చే డౌట్లన్నీ మ్యాక్సిమం వీడియోలోనే క్లియర్ అయిపోతాయండి. అలా కాకుండా జస్ట్ ఏమేమి మిక్స్ చేస్తామో చూసేసి మేము చెప్పేది వినకుండా స్కిప్ చేసేస్తే మీకు చాలా డౌట్స్ వస్తాయి అనమాట. అప్పుడు మీరు మళ్ళీ కామెంట్ చేసి అడగడం, మేము చెప్పడం, అలా కాకుండా మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసారంటే ఎప్పుడు యూస్ చేయాలి, ఏం మిక్స్ చేసుకోవాలి, ఏం మిక్స్ చేసుకోకూడదు, అలాంటి డౌట్స్ అన్నీ మీకు ఇక్కడే క్లియర్ అయిపోతాయి. ఇప్పుడు ఆ స్క్రబ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చూడండి, ఇది ఒక 3 times టీ చేసినప్పుడు వచ్చిన డికాషన్ పౌడర్ అనమాట. ఇందులో చూడండి ఇలాచి కూడా అలాగే ఉంది చూడండి. ఇది డికాషన్ పౌడర్ సపరేట్ చేసి ఎండలో పెట్టాను అనమాట, అందుకే కొద్దిగా డ్రైగా కనిపిస్తుంది చూడండి. 3 times ఒక 2 members చేసినప్పుడు వచ్చిన డికాషన్ పౌడర్ అనమాట. ఇప్పుడు ఇందులో 2 tablespoons షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ మెయిన్గా స్క్రబ్బింగ్కి చాలా బాగా పనిచేస్తుందండి. సో ఇవి రెండు బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకో క్లీన్ బౌల్ తీసుకొని అందులో 1 tablespoon ఆరెంజ్ పీల్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా 1 tablespoon ముల్తానీ మిట్టి యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఇందులో ఏది లేకపోయినా శనగపిండి కూడా కలుపుకోవచ్చండి. అలాగే 2 tablespoons రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలి. రైస్ ఫ్లోర్ కూడా స్క్రబ్బింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఒక 1 tablespoon అలోవెరా జెల్ యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఫ్రెష్ది ఉంటే ఫ్రెష్ది, లేకపోతే షాప్ నుంచి కొనుక్కొచ్చుకునేది ఏది ఉంటే అది యాడ్ చేసుకోండి. ఇంకా 1 tablespoon గ్లిజరిన్ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ గ్లిజరిన్ లేకపోతే స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అలాగే ఇందులో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవడానికి రోజ్ వాటర్ కలుపుకోవాలి. మీ దగ్గర రోజ్ వాటర్ లేకపోతే నార్మల్ వాటర్ కలుపుకున్నా పర్వాలేదన్నమాట. ఇప్పుడు ఇవన్నీ ఒక థిక్ పేస్ట్ లాగా కన్సిస్టెన్సీ ఇలా వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా. ఇప్పుడు ఇంకో పెద్ద బౌల్ తీసుకొని ఇందులో మనం ఆల్రెడీ టీ పౌడర్, షుగర్ రెండు కలిపి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసుకోవాలండి. అలాగే ఇవి చూడండి ఇంత క్వాంటిటీ వచ్చిందనమాట. జస్ట్ ఒక 2 or 3 timesకి మనకి స్క్రబ్బింగ్కి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం మళ్ళీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ముల్తానీ మిట్టి, అలాగే ఆరెంజ్ పీల్ పౌడర్ అన్నీ కలుపుకున్నాం కదా, అదనమాట. ఇది కూడా రెండు బాగా కలుపుకొని చూడండి ఇలా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనకు స్క్రబ్బింగ్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం కలుపుకున్న క్వాంటిటీ అనేది కొద్దిగా వస్తే డైరెక్ట్గా ఇలాగే యూస్ చేసేసుకోండి. కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ ఉంటే మాత్రం ఒక చిన్న కంటైనర్లో, ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. మనం ఎప్పుడు స్నానం చేయాలని అనుకుంటే అప్పుడు దీన్ని తీసుకొని కొద్దిగా క్వాంటిటీ మనకి ఎంత అవసరం ఉంటుందో అది తీసుకొని మనం యూస్ చేసుకోవాలి. ఇందులో టీ పౌడర్, షుగర్, ఇంకా బియ్యం పిండి అన్నీ మిక్స్ చేసాం కాబట్టి మన బాడీకి మంచి స్క్రబ్ లాగా పనిచేస్తాయండి. ఇవన్నీ మన చేతులకు కానీ కాళ్ళకి, టోటల్ బాడీ పైన ఉండే ట్యాన్ పోగొట్టడానికి, డెడ్ స్కిన్ క్లియర్ అవ్వడానికి ఇవన్నీ చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. అందులోనూ ఆరెంజ్ పీల్ పౌడర్ కూడా కలిపాం కాబట్టి మన స్కిన్కి కావాల్సిన సి విటమిన్ అనేది ఈ స్క్రబ్బింగ్ ద్వారా అందుతుంది. కాబట్టి దీన్ని ఓన్లీ బాడీకే కాదు ఫేస్కి కూడా స్క్రబ్ చేసుకోవచ్చు అన్నమాట. మనం స్నానం చేసే ముందర ఒక 5 minutes ఇలా స్క్రబ్ చేసుకున్న తర్వాత స్నానం చేసామంటే చాలా బాగా యూజ్ అవుతుంది. మీ స్కిన్ చాలా సఫల్గా ఉంటుంది. సో
సో చూసారు కదా, ఇలా మనం ప్రతిరోజు టీ కాఫీ తాగిన తర్వాత వచ్చిన డికాషన్ పౌడర్తో అది పడేయకుండా ఇవన్నీ మిక్స్ చేసుకొని స్నానం చేసే ముందర ఒక 2-3 నిమిషాలు లేదంటే ఒక 5 మినిట్స్ టైం బట్టి స్లోగా మసాజ్ చేసినట్లుగా స్క్రబ్ చేసుకున్నామంటే మన బాడీ పైన ఉండే ట్యాన్ ఇంకా డెడ్ స్కిన్ అంతా వెళ్ళిపోయి స్కిన్ బాగా క్లియర్ అవ్వడానికి, స్కిన్ బాగా గ్లో అవడానికి ఈ డికాషన్తో చేసుకున్న స్క్రబ్ అయితే 100% యూజ్ అవుతుందన్నమాట. మీ కనుక ఇంట్లో ఇలా టీ కాఫీ తాగే అలవాటు ఉంటే డికాషన్ని పడేయకుండా ఇలా స్క్రబ్ చేసుకొని తయారు చేసుకొని వాడి చూడండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మీ స్కిన్ అనేది బాగా షఫుల్గా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. దీన్ని ప్రతిరోజు యూజ్ చేయొచ్చు, లేదంటే డే బై డే యూజ్ చేయొచ్చు. కానీ ఏంటంటే మరీ స్క్రబ్ చేసేప్పుడు ఒకేసారి మరీ తోమేయకుండా స్లోగా నిదానంగా మన స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా స్కిన్ పైన ఉండే డెడ్ స్కిన్ ట్యాన్ మాత్రం పోయేలాగా స్లోగా స్క్రబ్ చేసుకుంటూ ఉంటే మన స్కిన్కి ఎటువంటి డ్యామేజ్ అనేది ఉండదు, స్కిన్ బాగా గ్లో అవుతుంది. ఒకవేళ మీ దగ్గర ఓన్లీ టీ పౌడర్ కాఫీ పౌడర్ మాత్రమే ఉన్నాయి కానీ ఆరెంజ్ పీల్ పౌడర్ ఇలా ముల్తాని మిట్టి ఇవన్నీ లేవు అని అనుకున్న వాళ్ళు జస్ట్ కాఫీ పౌడర్ టీ పౌడర్ మాత్రం ఇలా తీసుకొని అందులో షుగర్ వేసుకొని కొద్దిగా బియ్యం పిండి వేసుకోండి. బియ్యం పిండి అయితే అందరి ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది కదా, బియ్యం అయితే ఉంటాయి కదా. ఒకవేళ బియ్యం పిండి లేకపోయినా కొద్దిగా మిక్సీలో వేసుకుంటే పౌడర్ తయారవుతుంది కదా, ఆ పౌడర్ని అందులో కలుపుకొని కొద్దిగా పసుపు కూడా కలుపుకొని బాగా మిక్స్ చేసుకొని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీకు కావాల్సినప్పుడు ఇలా స్క్రబ్ చేసుకుంటూ ఉండండి. ఇది కూడా 100% యూజ్ అవుతుందన్నమాట. మీ దగ్గర ముల్తాని మిట్టి లేదు, లేకపోతే గంధం పొడి లేదు, ఆరెంజ్ పీల్ పౌడర్ లేదు, ఇవన్నీ ఏం లేవు అని అనుకుంటే మాత్రం ఇలా ఓన్లీ షుగర్, రైస్ ఫ్లోర్ అండ్ పసుపు 3 కలుపుకొని స్క్రబ్ చేసుకున్నా కూడా సేమ్ రిజల్ట్ ఉంటుంది. కానీ రోజులో 2 సార్లు స్నానం చేసే వాళ్ళు మాత్రం ఒకసారి స్క్రబ్ చేసుకోండి సరిపోతుంది. స్నానం చేసిన ప్రతిసారి స్క్రబ్బింగ్ అయితే చేయకండి, జస్ట్ డేలో ఒకసారి చేసుకోండి. అది కూడా చాలా జెంటిల్గా స్లోగా స్క్రబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు యూజ్ అయిందో లేదో నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే మీరు ఇంటి దగ్గర కాఫీ పౌడర్ టీ పౌడర్ డికాషన్ని పడేయకుండా ఇలా స్క్రబ్ లాగా తయారు చేసుకుని దాన్ని యూజ్ చేసి రిజల్ట్ ఎలా ఉంది అనేది కూడా నాతో కమెంట్ చేసి చెప్పండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయింటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేసి పక్కన బెల్ బటన్ని కూడా ఆల్ అని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. So stay tuned to Lush Queens. Thank you.